ప్రియులారా, మరి మీరందరూ బాగున్నారా? మరొకసారి ఈ అపోస్టలిక్ ఫెయిత్ గెత్సెమనే ఆశీర్వాదపు కార్యక్రమంలో కలుసుకోవటానికి ఈ మహాదేవుడు మనందరికీ కృప అనుగ్రహించాడు. మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఈ అపోస్టలిక్ ఫెయిత్ గెత్సెమనే ఆశీర్వాదపు కార్యక్రమాలు మీ కుటుంబాలకి ఎంతో దీవెనకరంగా ఉన్నదని మేము ఆశపడుతున్నాము. ఇంకా మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు ఫోన్ కాల్ చేయండి. మీ నిమిత్తం మేము ప్రార్థించి మీ అవసరతల నిమిత్తమే భారంగా ఉపవాసాలతో మేము ప్రభు సన్నిధిలో విన్నపాలు మేము చెల్లిస్తాము. ఇదినా దేవుని వాక్యాన్ని కార్యక్రమంలో మనం ధ్యానించుకుందాము. బైబిల్ గ్రంథంలోనికి మనం వచ్చినప్పుడు 108వ కీర్తన 12, 13 వాక్య భాగాల్లో ఇలాగ రాయబడుతుంది: మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము. మా శత్రువులను అణగదొరుక్కువాడు ఆయనే ఆయనే. ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగంలో రాయబడిన మాట, దావీదు తన యొక్క ఆత్మీయ స్థితిలో, తన యొక్క రాజ్య పరిపాలనలో, కుటుంబ వ్యవస్థను నడిపిస్తున్న దినాలలో, పరిమితిలో తనకు అనేక మంది శత్రువులు, అనేక ఆటంకాలు, అభ్యంతరాలు తన జీవితంలో ఎదురైనవి. అయితే అలాంటి శత్రువుల మధ్యలో తాను దేవుని సన్నిధిలో 1వ వచనము, 2వ వచనము, 3వ వాక్య భాగంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ధ్యానించే అంశం ఏమిటంటే, శత్రువుల మధ్య సహాయము చేసే దేవుడు. మిత్రమా, ప్రియులారా, ఈ వాక్య భాగాలను విని తిలకించి హృదయంలో విశ్వసిస్తున్న దేవుని బిడలారా, మీకు ఎలాంటి శత్రుత్వము, ఎలాంటి శత్రు భయముతో మీ ఆత్మీయ స్థితిలో మీరు కృంగి ముందుకు కొనసాగుతున్నారో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలమున ఈ వాక్య భాగంలో నుంచి మీ అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు రాయబడుతున్న మాట, శత్రువుల మధ్య సహాయాన్ని తాను కోరుతూ ఉన్నాడు. వాక్య భాగంలో మనం చదివినప్పుడు రాయబడుతున్న మాట, దేవుడు శూర కార్యములను జరిగించేవాడని వాక్య భాగము ఇలాగ రాయబడుతున్నది. ఈరోజు మీరు ఎలాంటి శత్రువుల మధ్య, ఏ శత్రుత్వం మధ్య మీరు నలిగి వేసారి నిరాశగా ఉన్నా, ఈ పగటి వేళ దేవుడు మాట్లాడే వాక్య భాగం ఏమై ఉన్నదంటే, ఆయన శత్రువుల మధ్య మనకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. ఈ రోజున మీకు సహాయం అందలేదు, సహాయం ఎవరు పడలేదు, ఆశీర్వాదాలు మీరు పొందుకోలేదు. దేవుడు అంటున్నాడు, ఈ ఆశీర్వాదపు కార్యక్రమాలలో మీకున్న శత్రు ఆటంకాల మధ్య, మీకున్న అభ్యంతరాలు, అవరోధాల మధ్య ఆయన సహాయపడే దేవుడై ఉన్నాడు. మిత్రమా, ప్రియులారా, సహజంగా శత్రువులు మనకున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి అభ్యంతరాలు, ఎలాంటి వ్యతిరేకతలు కలుగుతాయి అంటే, శత్రువుల మధ్య మనకి ఎదురయ్యే ఆటంకాలు లేక మనం ఎదుర్కొనే సమస్యలు ఏమై ఉన్నది అంటే, ఒక 3 విషయాలను జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథములో మీకా గ్రంథము 7వ అధ్యాయములో ప్రియమైన వారలారా 8వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. చాలండి, బైబిల్ అక్కడ రాయబడుతున్న మాట, శత్రువు అంటూ మనకు ఉన్నట్లయితే, శత్రువు చేసే మొదటి నష్టము, మొదటి కార్యము, మొదటి మన జీవితాలలో శత్రువు నష్టపరిచేది ఏమిటంటే, బైబిల్లో ఇక్కడ రాస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు మీకు శత్రువు అంటూ ఉంటే, మీ కుటుంబాలకు, మీ భక్తి జీవితంలో బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము, అతను శత్రువు చేసే పని, వాడు లేక శత్రువు చేసే పని ఏమిటంటే అతిశయిస్తాడు. ఒకవేళ మీకు శత్రువులు ఉండి మీ మీద అతిశయిస్తున్నారా, మీ మీదకి వస్తూ ఉన్నారా, సముద్రం పొంగినట్లుగా, గాలి రేగినట్లుగా శత్రువు మీ మీదకి పొంగి అతిశయిస్తూ ఉన్నట్లయితే, ఈరోజు అంటున్నాడు బైబిల్లో, అలాంటి శత్రువుల మధ్య ఆయన సహాయపడే దేవుడై ఉన్నాడు. ఒకటి, శత్రువు అతిశయపడతాడు. రెండవదిగా 25వ సంకీర్తనలో ప్రియులారా 19వ వచనములో ఈ విధంగా రాయబడుతుంది, నా శత్రువులను చూడుము, నా శత్రువులను చూడుము, వారు అనేకులు అంట. రెండవది, శత్రువులు ప్రియులారా కలిగించే నష్టము, శత్రువుల వల్ల మనకొచ్చే ఇబ్బంది ఏమిటంటే, ఒకటి, శత్రువు అంటూ ఉంటే అతిశయిస్తారు. రెండవది, శత్రువులు ఒక్కళ్ళే తయారవుతారు ముందు, కానీ వారు ఇక్కడ 25:19లో అనేకులు అవుతారంట. అంటే నీకుండే శత్రువు ఒక్కడే, కానీ ఆ ఒక్క శత్రువు ఏం చేస్తాడంటే అనేక శత్రువులను ఏకపరుస్తాడు.
అనేక మంది నీ మీదకి వచ్చేటట్లుగా చేస్తాడు. అనేక మంది శత్రువులను తాను తయారు చేస్తాడు. బైబిల్లో మనం చూస్తున్నాము, నీకున్న శత్రువు ఒక్కడే ఉండి ఈరోజు అనేకులు శత్రువులయ్యారా? దేవుని వాక్యము మిత్రమా, ప్రియులారా, నీకు ఉన్న వారందరూ కూడా నిన్ను ప్రేమించి నిన్ను ఆదరించి నీకు సహాయపడతాడు అనుకొని నువ్వు ఎదురు చూసిన వారందరూ కూడా నీకు శత్రువులై ఉన్నారా? బైబిల్ గ్రంథం అంటుంది, శత్రువు అంటూ ఉన్నట్లయితే వారి వల్ల కలిగే నష్టము, వారి వల్ల వచ్చే అనేకమైన అభ్యంతరాలు ఏమనగా, ఒకటి అతిశయిస్తాడు శత్రువు, రెండు ఒక్కడుగా ఉన్న శత్రువు అనేకులను శత్రువులుగా చేస్తాడు. మూడవదిగా మనము కీర్తన గ్రంథము 31వ కీర్తన 11వ వాక్య భాగంలోకి వచ్చినప్పుడు, ఆ శత్రువులందరికీ నా శత్రువులందరికీ నేను నేను నిందాస్పదుడనై ఉన్నాను. అనగా అర్థమేమనగా, శత్రువు మూడవదిగా చేసే నష్టం ఏమిటంటే వాడు నిందిస్తాడు, వాడు నీ మీదకి నిందలను తీసుకొని వస్తాడు. ప్రియులారా, మిత్రమా, సహోదరి సహోదరులారా, ఈ అపోస్తలుకి ఫెయిత్ గెత్సెమనే ఆశీర్వాదపు కార్యాలను చూసి ఆత్మీయమైన మేలులు పొందుతున్న మీతో మరొకసారి పరిశుద్ధాత్మదేవుడు ఈ సమయమందు వర్తమానము ద్వారా మాట్లాడుతున్నాడు. శత్రువుల మధ్య మన దేవుడు మనకు సహాయపడేవాడు. ఇదిగో ఈరోజు వాక్యముల నుంచి మీకున్న శత్రువుల మధ్య మీరు కృంగి నిరాశగా నలిగిపోయి పతనావస్థలో ఉన్నారేమో, కానీ ఈరోజు నిన్ను ఉద్దేశించి పేరు పెట్టి పిలిచి నీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఇదిగో శత్రువుల మధ్య ఆయన నీకు సహాయం చేస్తాడు. ముందుగా మనం చూస్తున్నాం, శత్రువుల వల్ల మనకు వచ్చే నష్టము, కష్టము, మరి అపోహాలు ఏమై ఉన్నదంటే, ఒకటి శత్రువు మన మీద అతిశయపడతాడు, రెండు శత్రువు ప్రియులారా ఒక్కడుగా ఉన్నవాడు అనేక మందిని ఏర్పాటు చేస్తాడు. ఒక్క శత్రువుగా ఉండి వారు అనేక మంది శత్రువులు మన మీదకి, మన పరిచర్య మీదకి, మన కుటుంబాల మీదకి తీసుకొని వస్తారు. మూడవదిగా శత్రువు చేసే పని ఏమిటంటే, వాడు నిందిస్తాడు, నిందల పాలు చేస్తాడు, అవమానపరుస్తాడు. భక్తి జీవితంలో, సేవ పరిచర్యలో ఆధ్యాత్మికమైన గుణలక్షణాలు కలిగి ముందుకు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా సాగుతున్న నీ మీదికి శత్రుత్వం ఉన్నదా? శత్రువు అతిశయిస్తున్నాడా? శత్రువులు అనేక మంది తయారవుతున్నారా? శత్రువులు నిందిస్తూ ఉన్నారా? అలాంటి పరిస్థితి ప్రభావాలలో మన దేవుడు శత్రువుల మధ్య మనకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. శత్రువుల మధ్య మనకు సహకరించే దేవుడై ఉన్నాడు. శత్రువుల మధ్య మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. శత్రువుల మధ్య బలమైన కార్యాలను చేసే దేవుడై ఉన్నాడు. సహోదరి సహోదరులారా, ఈ దినము శత్రువుల మధ్యలో మీరు నలిగిపోతూ కృంగి కృషిస్తూ ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ కార్యక్రమం ద్వారా. ఏదో శత్రు భయముతో, ఏదో శత్రువు యొక్క నిందతో, ఏదో శత్రువు యొక్క అతిశయముతో, ఏదో శత్రువు యొక్క బలమైన కార్యముతో నీవు ముందుకు కొనసాగలేని పరిస్థితిలో నలిగిపోయి ఉన్నావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వాక్య భాగముల నుంచి నీతో మాట్లాడి నిన్ను ముచ్చటిస్తున్నాడు. శత్రువుల మధ్య ఆయన సహాయము చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుని వాక్యములో మిత్రమా, ప్రియులారా, శత్రువుల మధ్య దేవుడు మనకు సహాయపడాలి అంటే మనము దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే, దేవునికి మనము మిత్రులుగా ఉండాలి. దేవునికి మనం మిత్రులుగా ఉండాలి అంటే అర్థమేమనగా, ఈ లోక స్నేహాన్ని, ఈ లోకములో ఉన్న సహవాసాన్ని, ఈ లోకములో ఉన్న పాప భోగాలను మనము దూరం చేయాలి, విడిచిపెట్టాలి. దేవునికి వ్యతిరేకమైన కార్యాలను మనము సిలువ వేయాలి. అందుకే యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు తన సంఘానికి ఇలాగ రాస్తున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్య భాగములో మనము చదువుకున్నప్పుడు, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? దేవునికి వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. వాడు దేవునికి శత్రువు. నీవు దేవునికి శత్రువు కాకుండా ఉంటే దేవుడు శత్రువుల మధ్య ఆయన సహాయపడేవాడు. ఇక్కడ అంటున్నాడు, లోక స్నేహం చేస్తే, పాపములో మనం జీవిస్తే,
లోకానికి మనం ప్రియులారా అవకాశాన్ని కనుక ఇచ్చినట్లయితే దేవుడే మనకేమవుతాడంటే శత్రువు అవుతాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్న వాక్యాన్ని విని నా ప్రార్థన ఆలకింపబడలేదు, నా కార్యాలు నెరవేర్చబడలేదు, ఇదిగో నా జీవితంలో అనుకున్నది ఏది కూడా ముందుకు సాగలేదని భ్రమపడుతూ అనాలోచనతో అవిశ్వాసముతో కృంగి ఉన్న మిత్రమా, సహోదరి సహోదరుడా, నీవు దేవునికి శత్రువుగా ఉన్నావు. లోకాన్ని ప్రేమిస్తున్నావు, లోక భోగాలను నువ్వు స్నేహపడుతూ ఉన్నావు. బైబిల్ అంటుంది, ఈ లోకాన్ని ప్రేమించి లోక ఆశల వైపుకి వెళ్ళే వ్యక్తి జీవితంలో యాకోబు గారు రాస్తున్నాడు కదా, వాడు లేక అతడు దేవునికి ఏమై ఉన్నాడంటే శత్రువై ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, శత్రువు ఎక్కడ నుండే వస్తాడు, శత్రువు ఎక్కడో దూరంగా ఉన్నాడని. మత్తయి సువార్తలో ప్రభు అంటాడు కదా, తన ఇంటి వారు తనకేమన్నాడంటే శత్రువై ఉన్నాడు, శత్రువై ఉన్నారు. ప్రియులారా, నీ ఇంటి వారే నీకు శత్రువై ఉన్నారు. ఈరోజు శత్రువు ఎవరో ఎక్కడో ఉన్నారని మనం అనుకుంటాము, కానీ బైబిల్ అంటుంది, మీకా గ్రంథంలోనికి మనము మరొకసారి వచ్చినప్పుడు అక్కడ ఈ విధంగా రాయబడుతుంది. మీకా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం సొంతంగా చదువుకున్నప్పుడు, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకని కోడలు అత్త మీదకని లేచును. ఎవరి ఇంటి వారు వారికి విరోధులు, అనగా శత్రువులు. తండ్రి కుమారుణ్ణి నిర్లక్ష్య పెడుతున్నాడు, తల్లి మరి కుమార్తె తల్లిని, కోడలు అత్తను ఈరోజు ప్రపంచంలో చూచినప్పుడు దేవుని వాక్యం ప్రియులారా స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నది. ప్రపంచంలో జరుగుతున్న వ్యతిరేకతలు ఏమనగా చిన్న పెద్ద సహవాసము, భయము, భక్తి, తారుణ్యము లేని జీవితాలలో ఈరోజు మానవుడు జీవించి కొనసాగుతూ ఉన్నాడు. బైబిల్ అంటుంది ప్రియులారా, తన ఇంటి వారే తనకు శత్రువులై ఉన్నారు, శత్రువులై ఉన్నారు. మిత్రమా, ప్రియులారా, సహోదరి సహోదరులారా, నీ ఇంటి వారు నీకు శత్రువుగా ఉన్నారా? నీవు ఉద్యోగం చేసే స్థలంలో నీకు శత్రువులు ఉన్నారా? లేక నీవు సహవాసంలో శత్రువులు ఉన్నారా? భక్తి జీవితంలో నీ మీద అతిశయించి అనేక మందిగా వచ్చే శత్రువులు ఉన్నారా? ఈరోజు ఎలాంటి శత్రుత్వంతో ఉన్నా లోకముతో స్నేహం చేయకుండా నీవు దేవునికి స్నేహితుడిగా ఉన్నప్పుడు, దేవునికి నీవు శత్రువు లేకుండా ఉన్నప్పుడు, దేవుణ్ణి నీవు మిత్రుడిగా చేసుకున్నప్పుడు దేవుని వాక్యం అంటుంది, శత్రువుల మధ్య మన దేవుడు మనకు సహాయపడేవాడు. ఈరోజు శత్రువుల మధ్య దేవుడు ఎలాగ సహాయపడతాడో 3 సహాయాలను లేక 3 ఆశీర్వాదాలను, 3 కార్యాలను ఈరోజు దేవుని వాక్యములో మనం ధ్యానించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యముల నుండి ఇదిగో శత్రుత్వం మధ్య నలిగిపోతున్న నీ జీవితంలో, ఆటంకాల మధ్య కూలిపోతున్న మీ ఆధ్యాత్మికమైన జీవితాల మధ్య ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ శత్రువుల మధ్య నేను లెగవలేను, నిలబడలేను, సాగలేను, ఆశీర్వాదాన్ని సంపాదించలేను, పరలోక రాజ్యానికి నా ఆత్మను నేను సిద్ధపరచుకోలేనని నువ్వు భ్రమపడుతూ కృంగి ఉన్నట్లయితే శత్రువుల మధ్య సహాయపడే దేవుడు ఎప్పుడు సహాయపడతాడంటే, లోక స్నేహం చేయకుండా, దేవునికి విరోధంగా శత్రువుగా ఉండకుండా నీవు నీతిమంతుడిగా జీవించినప్పుడు శత్రువుల మధ్య 3 సహాయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తాడు. నెంబర్ 1 మనం చదువుకున్నప్పుడు ద్వితోపదేశకాండం 33వ అధ్యాయములో 27వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి ఆయన మొదటి సహాయము శత్రువుల మధ్య, మొదటి కార్యము శత్రువుల మధ్య, మొదటి ఆశీర్వాదం శత్రువుల మధ్య ఏమై ఉన్నది అంటే, నీ శత్రువులను మీ మధ్య నుండి ఆయన వెళ్ళగొట్టే దేవుడై ఉన్నాడు. ద్వితోపదేశకాండం 12వ అధ్యాయము 10వ వాక్య భాగంలో చదివినప్పుడు, నీ చుట్టూ ఉన్న శత్రువుల మధ్యలో బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, ప్రియులారా, వారిని వెళ్ళగొట్టి నీకు నెమ్మదిని, శాంతిని కలుగు చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో మనం చదువుకుంటున్నాం దేవుని వాక్యములో ద్వితోపదేశకాండము 28వ అధ్యాయము 7వ వాక్య భాగములో, శత్రువు ఒక మార్గమున వచ్చి వాడు 7 మార్గములో పారిపోతారని దేవుని వాక్యం రాయబడుతుంది. సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగాన్ని వింటున్న మీకు దేవుడిచ్చే మొదటి ఆశీర్వాదం ఏమిటంటే, శత్రువులను ఆయన వెళ్ళగొట్టే దేవుడై ఉన్నాడు. మీ మధ్య, మీ కుటుంబంలో, మీ సేవా పరిచర్యలో ఏదో శత్రుత్వం, ఏదో ఆటంకం, ఏదో అభ్యంతరం, నువ్వు భయపడి నువ్వు నలిగిపోయి కృంగిపోతూ ఉన్నావు.
ఈ వర్తమానము ద్వారా నీ ఇంటిలో నుండి, నీ హృదయములో నుండి, నీ భక్తి జీవితంలో నుండి నీకున్న శత్రువునైనా వెళ్ళగొట్టనై ఉన్నాడు. వాడు ఓడిపోతాడు, వాడి పారిపోనై ఉన్నాడు. ఈ వర్తమానము ద్వారా, ఈ టీవీ కార్యక్రమము ద్వారా, ఈ వాక్య భాగములో నుండి నీ ఇంటిలో ఉన్న శత్రుత్వాన్ని యేసు నామములో ఆయన లయపరిచి వెళ్ళగొట్టనై ఉన్నాడు. ఎవరు ఏది ఎలా శత్రుత్వమై ఉన్నదో దేవుని వాక్యం ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. రెండవదిగా, శత్రువుల మధ్య ఆయన సహాయపడే ఆశీర్వాదము, సహాయము, కార్యము ఏమై ఉన్నదంటే మిత్రమా, ప్రియులారా, కీర్తన గ్రంథము 64వ కీర్తన 1వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు, దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రువు భయము నుండి నా ప్రాణమును కాపాడము. రెండవది, శత్రువుల మధ్య ఆయన సహాయపడేది, ఆశీర్వదించేది, కార్యాన్ని నెరవేర్చేది ఏమై ఉన్నదంటే, సహోదరి సహోదరుడా, మిత్రమా, ఒకటి, శత్రువులను వెళ్ళగొడతాడు. రెండవది, శత్రువుల భయము నుండి నిన్ను కాపాడతాడు. నువ్వు శత్రువుల విషయమై నువ్వు భయపడుతున్నావు. వాక్యములో మనం ధ్యానించాం, తన ఇంటి వారే తనకు శత్రువు. కుమారుడు తండ్రికి నిర్లక్ష్యం అనగా శత్రువు, కుమార్తె తల్లికి నిర్లక్ష్యం అనగా శత్రువు, కోడలు అత్తకు వ్యతిరేకం అనగా శత్రువు. ఒకవేళ అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య భక్తి జీవితంలో మీరు శత్రుత్వాన్ని ఎదుర్కొంటున్నారా? ఈ లోక వైర్యములో, ఈ లోకములో శత్రుత్వాన్ని మీరు ఎదుర్కొంటున్నట్లయితే, శత్రువుల మధ్య ఆయన ఇదిగో శత్రువులను మీ మధ్య నుండి వెళ్ళగొడతాడు. ఒకటి. రెండవదిగా, శత్రువుల భయము నుండి కాపాడతాడు. మీరేదో భయపడుతున్నారు, ఎవరి విషయంలోనూ భయపడుతున్నారు, ఏదో భయపడి మీరు కృంగిపోతూ ఉన్నారు. వాక్యము 64వ కీర్తన 1వ వచనము నీ నిమిత్తము ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు. శత్రువుల భయములన్నిటి నుండి నిన్ను కాపాడబోతున్నాడు, నిన్ను ఆయన రక్షించబోతున్నాడు. బైబిల్లో ప్రియ సహోదరి సహోదరుడా, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనములో యెహోషాపాతు మీదకి శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు అతడు ఒకే ఒక పని చేశాడు. అదేమనగా, మా దేవా నువ్వు వారికి తీర్పు తీర్చవా, మా మీదగా వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును తోచదు, నీవే మాకు దిక్కు. ప్రార్థన చేస్తున్నాడు యెహోషాపాతు. శత్రువులు మా మీదికి దండెత్తి వస్తున్నారయ్యా, నేను ఎదుర్కోలేనయ్యా, నా బలము చాలదు, నా ఆయుధము చాలదు, నా ధనము సరిపోదు, నా జ్ఞానము సరిపోదు, నా ఆలోచన సరిపోదని యెహోషాపాతు దిక్కు తోచటం లేదయ్యా, నీవే నాకు దిక్కని అతడు శత్రువుల మధ్య ప్రార్థన చేయగా దేవుని వాక్యములు మనం చదువుతున్నాం. ప్రియులారా, శత్రువులను వెళ్ళగొట్టి శత్రువుల మధ్య నిలబెట్టి యెహోషాపాతుని శత్రువుల మధ్య కాపాడి శత్రువుల మధ్య దేవుడు ఏం చేశాడంటే దేవుని వాక్యములో ఆశీర్వదించెను. మిత్రమా, ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని చూసి విని ఇదిగో హృదయములో విశ్వాసం ఉంచుతున్న ఓ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. శత్రువుల భయము నుండి నీవు కాపాడబడబోతున్నావు, శత్రువుల మధ్య నీకు సహాయపడబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని వాక్యములో యెహోషాపాతు నీవే దిక్కని ప్రార్థన చేసినప్పుడు వాక్య భాగములో ఇదిగో దేవుడు అతనికి సహాయము చేశాడు. అదేమనగా భయాన్ని వెళ్ళగొట్టాడు, శత్రువులను వెళ్ళగొట్టాడు, వారి మధ్య ఆశీర్వాదాన్ని సమకూర్చాడు. ఏదో భయములో ఉన్నావు, ఏదో శత్రువుల మధ్య నలిగిపోతున్నావు, దేవుడు వారిని వెళ్ళగొట్టి నిన్ను కాపాడి ఆయన వారి మధ్య ఆశీర్వదించబోతున్నాడు. శత్రువుల మధ్య దేవుడు చేసే మొదటి సహాయము, మొదటి కార్యము, మొదటి మేలు ఏమిటంటే శత్రువులను వెళ్ళగొడతాడు. మీ మధ్య నుండి శత్రువులను ఆయన వెళ్ళగొట్టబోతున్నాడు, మీ మధ్య నుండి శత్రువులు దూరం చేయబోతున్నాడు, మీ కుటుంబములో, మీ సంఘాలలో, భక్తి జీవితంలో. రెండవదిగా, శత్రువుల భయం అన్నిటి నుండి మీరు కాపాడబడబోతున్నారు. మూడవదిగా, శత్రువుల మధ్య ఆయన సామెతలు 16:7 మనం చదువుకున్నప్పుడు ఒకటి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు అప్పుడు ఆయన వాని శత్రువులను సహావానికి మిత్రులుగా చేస్తాడంట, మిత్రులుగా చేస్తాడు. ప్రియులారా, చూసారా మన దేవుడు ఎంత గొప్పవాడు,
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమ కలిగిన దేవుడో బైబిల్ అంటున్నాడు కదా, శత్రువులు సైతం ఆయన మిత్రులుగా చేస్తాడు. ఏదో శత్రుత్వం, ఎవరో శత్రువు, ఏదో శత్రువు కార్యము మిమ్మల్ని కృంగతీస్తూ ఉన్నది, మీరు బలహీనపరచబడుతూ ఉన్నారు. సహోదరి సహోదరులారా, శత్రువుల మధ్య ఆయన ఇదిగో శత్రువులను మీకు ఆయన మిత్రులుగా చేయబోతున్నాడు. మీకు ఎవరు శత్రువుగా ఉన్నారో, ఎవరు ఆటంకంగా ఉన్నారో, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో వారు మీకు మిత్రులు కాబోతూ ఉన్నారు, మీకు వారు స్నేహితులు కాబోతున్నారు. బైబిల్ 23వ కీర్తన 5వ వచనములు అంటాడు కదా, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. దేవుడు శత్రువుల మధ్య భోజనమును ఆయన సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యములో ఆదికాండము 32వ అధ్యాయము 11వ వచనములు, ప్రియులారా, యాకోబు ప్రయాణమై వెళ్ళి తన అన్నను మోసం చేసి ప్రయాణమై వెళ్ళి తిరిగి భార్య బిడ్డలతో ఆస్తి సిరి సంపదలతో వచ్చేటప్పుడు తన అన్న ఏశావు ఇదిగో శత్రువై తన్ను చంపేస్తాడేమో, తన భార్యలను చంపేస్తాడేమో, తన బిడ్డల మీద మరి అతడు కీడును తలపెడతాడని భయపడుతూ దేవుని వాక్యములో మనం చదివినప్పుడు, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, నన్ను తప్పించుము. ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా సహోదరుడు ఏశావు చేతి నుండి నన్ను తప్పించయ్యా, నన్ను తప్పించి. వాక్యం అంటుంది, శత్రువులు సైతము మిత్రులుగా చేసేవాడు. యాకోబు గుర్తించి గమనించి దేవుని యొక్క శక్తిని, దేవుడు చేసే కార్యాలను తన అనుభూతిలో తన యొక్క జీవితంలో తాను కొనసాగించి ప్రియులారా తాను ప్రార్థిస్తున్నాడు, నాన్న ఏశావు నన్ను చంపేస్తాడయ్యా, నాకు కీడు తలబెడతాడయ్యా, నాకు శత్రువుగా ఉన్నాడయ్యా, ఇదిగో నాన్నను ఇదిగో నాకు మిత్రుడుగా చేయమన్నప్పుడు చంపివేయాలి, చెదరగొట్టాలనుకొని వచ్చిన ఏశావు యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. నీకు ఏది వ్యతిరేకంగా ఉన్నదో, ఏ పని జరగటం లేదో, ఏది శాపముగా కీడుగా నువ్వు భావిస్తూ ఉన్నావో ఆ శాపమును, ఆ కీడును, ఆ శత్రుత్వాన్ని, ఆ వ్యతిరేకతను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మిత్రులుగా చేసేవాడు, మిత్రులుగా సమకూర్చేవాడు, మిత్రులుగా ఆయన కొనసాగించేవాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అపోస్తలిక్ ఫెయిత్ గెత్సెమనే ఆశీర్వాదపు కార్యక్రమాలను చూసి ఆత్మీయమైన మేలును పొందుతున్న మీతో ప్రభు మాట్లాడుతున్నాడు కదా దేవుని వాక్య భాగములో నుండి. ఇదిగో శత్రువుల మధ్య ఆయన సహాయపడే దేవుడై ఉన్నాడు. ఇదిగో దేవుని వాక్యములో నుండి తన ఇంటి వారే తనకు శత్రువు. నీకు ఎవరు శత్రువు, ఏ శత్రువు కార్యం నిన్ను నలకొట్టి కుమిలి చేస్తూ ఉన్నదో, నువ్వు కుమిలిపోతూ ఉన్నావో, దేవుని వాక్యములో నుండి లోక స్నేహం చేసి దేవునికి నువ్వు విరోధముగా ఉండకుండా, శత్రువుగా ఉండకుండా దేవునికి మిత్రుడుగా అనగా ఆయన రక్తము చేత కడగబడి ఆయన సంఘములో చేర్చబడి పాప క్షమాపణ నుండి పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా నువ్వు దేవుని మందిరములో వాక్యానుసారంగా జీవించినట్లయితే యాకోబు 4:4 ప్రకారంగా నీ జీవితాన్ని సరిచేసుకున్నప్పుడు దేవుడు శత్రువుల మధ్య ఈ 3 అద్భుతమైన కార్యాలను, ఈ 3 అద్భుతమైన ఆశీర్వాదాలను, ఈ 3 అద్భుతమైన మేలులను మీ కుటుంబాల్లో ఆయన నెరవేర్చబోతున్నాడు. ఈరోజు ఆత్మపూర్ణుడిగా దేవుడిచ్చిన ఈ అధికారాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ఈ 3 కార్యాలు మీ కుటుంబాల్లో భక్తి జీవితంలో నెరవేర్చి నడిపింపబడునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మీకు వందనాలు, కృపగలిగిన మా దేవా స్తోత్రాలు. ఇది అందించిన వర్తమానం ప్రభువా నిబిడలకు కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మలుస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఎవరు ఏ శత్రువు భయం చేత నలిగిపోతున్నారో శత్రువులను ప్రభువా మధ్యలో మీరు సహాయం అందించి మీరే కృప చూపించమని, 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా నీ ప్రియుల్ని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప సదా తోడై ఆశీర్వదించి బలపరచి నడిపించునుగాక. ఆమెన్.